కొత్త రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే వంటకం చింతచిగురు పప్పు. దీనికి కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, చింతచిగురు 100 గ్రాములు, నూనె 4 లేక 5 టీ స్పూన్లు, టమాటా ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, చింతపండు కొంచెం, ఉప్పు 1 టీ స్పూను, కారం 1 టీ స్పూను, పసుపు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూను, ఎండుమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, మెంతి పొడి కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా కందిపప్పు బాగా కడిగి పక్కన పెట్టాలి. ఆ తరువాత చింతచిగురిని ఈ విధంగా బాగా కడిగి తరువాత బాగా నలిపి ఈ విధంగా ఈనెలు తీసివేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఈ విధంగా కందిపప్పును వేసి ఒక గిన్నెని అందులో ఉంచి అందులో చింతచిగురు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా చింతపండు వేసి కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టి 4 లేక 5 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత కుక్కర్ మూత తీసుకొని పప్పు బాగా మెదుపుకొని ఆ చింతచిగురు, టమాటా ముక్కలు అవి కూడా వేసి బాగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ మీద వేరొక పాను పెట్టుకుని అందులో 4 లేక 5 టీ స్పూన్లు నూనె వేయాలి. నూనె కాగిన తరువాత వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి దోరగా వేపుకోవాలి. ఆ తరువాత మెంతి పొడి చిటికెడు వేసి ఆ తరువాత కరివేపాకు వేసి పప్పుని తిరగమూత పెట్టుకోవాలి. తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చింతచిగురు పప్పు రెడీ. దీనిని వేడివేడి రైస్లో నెయ్యి వేసుకుని అప్పడాలు నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.